నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్బర్హీపట్నం మండలం పెర్ర రోడ్డులో గల మాజీ మంత్రి జోగి రమేష్ గృహమునందు గల కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సజ్జల రామకృష్ణ, మాజీ ఎంపీ, వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు నల్లగట్ల స్వామిదాసు, మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్ కుమార్, రహుల్లా, విజయవాడ మేయర్ రాయాన భాగ్యలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లాలోని వైసీపీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రముఖ నాయకులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణ మాట్లాడుతూ, మా మాజీ మంత్రులు విడుదల రజనీపై, జోగి రమేష్పై, అంబటి రాంబాబుపై చేస్తున్న దాడులను నేను పూర్తిగా ఖండిస్తున్నాను అన్నారు. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వమా అని నిలదీశారు. ఏది ఏమైనా సరే మా వైసీపీ నేతల జోలికి వస్తే సహించేది లేదని, అన్నీ గుర్తుపెట్టుకుంటామని, రేపు మా ప్రభుత్వం రాగానే వీరందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీరు ఎంత భయపెట్టినా భయపడేది లేదని, మీరు ఇంతకంటే ఇంకేమి భయపెడతారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మహిళా నాయకురాళ్ళు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ముందు బాధ కలుగుతుంది, ఆవేదన, ఆక్రోశం, ఆ తర్వాత ఆగ్రహం. మామూలు ఆగ్రహం కాదు, గుడ్డు పడిపోతుంది. మనం ప్రజాస్వామ్యం మనం డిక్లేర్ చేసుకుని రిపబ్లిక్ మననే అయిపోయింది. ఒక రిటర్న్ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమమైన దానిగా పరిగణించబడే భారత రాజ్యాంగం. అది ఇచ్చే హక్కులు, వ్యవస్థలకున్న అధికారాలు, పరిమితులు, ఈ రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ వ్యవస్థలు సరిగా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది.